అందరికీ నమస్కారము। ఈ వీడియోలో నేను మీకు చూపించబోతుంది ఏమిటంటే అత్యంత శక్తివంతమైనటువంటి యంత్రము దయ్యాలకు గాని భూతాలకు గాని ఆత్మలకు గాని క్షుద్ర శక్తులకైనా సరే ఇదివరకు వీడియోలో ఏందంటే ఒక యంత్రాన్ని నేను మీకు చెప్పడం అనేది జరిగింది, చూపించడం అనేది జరిగిందండి। ఏ విధంగా రాయాలి, ఏ విధంగా గీసుకోవాలి అనేది। దానిలో ఇంకొకటి అంటే రెండు రకాల యంత్రాలు ఒకదాని పక్కన ఒకటి పెట్టేసి యంత్రం గనక తయారు చేసుకుని మెల్లో మూడు కులాల దారంతో వేసుకున్న తర్వాత ఆ ప్రభావం అనేది ఖచ్చితంగా కలగడానికి అవకాశం ఉంటుంది। తద్వారా ఏంటంటే ఒంట్లో ఉన్నటువంటి ఆత్మలు కానీ లేకపోతే ఇంట్లో సంచరిస్తున్నటువంటి దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా బయటికి పోవడానికి అవకాశం అనేది ఉంటుంది। అందులో ముఖ్యంగా ఇప్పుడు రెండో విధానాన్ని అనేది నేను మీకు విడిగా చూపించేసి మరొక వీడియోలో రెండు కలిపి నేను చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను। మరి నా దగ్గర ఉన్నటువంటి ఒక రేకు మీద నేను మీకు గీసి చూపిస్తున్నానండి। అయితే దీనికి వచ్చేసరికి మనము ముందుగా 9 గళ్ళు గీయాలి। ఇది కాస్త పెద్దగా ఉంటుంది కాబట్టి నేను పెద్ద రేకుని తీసుకున్నాను। ఇది వచ్చేసరికి కాస్త పెద్దదిగా ఉంటుంది కాబట్టి పెద్ద రేకు నేను తీసుకొని మీకు ఎట్లాగా గీయాలి ఏంది అనేది చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను। మనకి తెలియకుండానే కొన్ని ఆత్మలు మనల్ని ఆవహించడానికి ఉంటాయండి। అవి మనల్ని ఆత్మలు అనేవి ఎప్పుడైనా సరే వాటి యొక్క కోరికలు తీరకుండానే మధ్యలో ఆయువు ఉండగానే కొంతమంది ఏంటంటే చనిపోతూ ఉంటారండి। అట్లాంటి వాళ్ళు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఇతరుల మనుషుల శరీరాల్లో ఆవహించేసి వాళ్ళని బాధ పెట్టడం కానీ లేకపోతే వాళ్ళ రూపంలో కోరికలు తీర్చుకునేటువంటి విధంగా కొన్ని ఆత్మలు అనేవి ఉంటాయండి। ఆ ఆత్మలకి పూర్తిగా పోవటానికి ఇది వచ్చేసరికి అద్భుతమైనటువంటి ఒక యంత్రము। అయితే దీనిలో వచ్చేసరికి నేను 9 భాగాలుగా 9 గల్లుగా వచ్చేటట్టు నేను ఒక పట్టికని గీసుకుంటున్నాను। మీరేంటంటే ఇది ఎవరైనా సరే పేపర్లో రాసుకోవాలండి। ఇట్లాంటి రేకులు కాకుండా ఎవరికైనా కట్టివ్వాలి అంటే ఒక రేకు మీద కానీ ఒక పేపర్లో కానీ కట్టివ్వచ్చు। కానీ ఏంటంటే మనం చేయాలి అంటే ముందు మనకి భగవంతుడి ఆజ్ఞ అనుజ్ఞ ఖచ్చితంగా ఉండాలి। అయితే మొట్టమొదటి వచ్చేసరికి ఇప్పుడు ఇది వచ్చేసరికి పైభాగం కాబట్టి మొట్టమొదటి దగ్గర నుంచి నేను మీకు చెబుతున్నాను। ఈ పట్టికలో వచ్చేసరికి మొత్తం ఇక్కడి నుంచి ఇంతవరకు 5 రావాలండి। 5 రావాలి కాబట్టి మొట్టమొదటిది వచ్చేసరికి ఇది, తర్వాత 0, తర్వాత వచ్చేసరికి ఇది, తర్వాత వచ్చేసరికి ఇది, తర్వాత వచ్చేసరికి ఇది 5 రావాలండి వరుసగా 1 2 3 4 5। ఈ 1 అనేది మీకు ఐడెంటిఫికేషన్ కోసం నేను మీకు గీయటం అనేది జరిగింది। దయచేసి ఇది మాత్రం వేసుకోవాలండి। తర్వాత దీనిలో రెండోది వచ్చేసరికి ఇది ఫస్ట్ది, తర్వాత వచ్చేసరికి రెండోది, తర్వాత వచ్చేసరికి ఈ ఫస్ట్ది, తర్వాత వచ్చేసరికి ఇది మూడోది, తర్వాత వచ్చేసరికి నాలుగోది, తర్వాత వచ్చేసరికి ఐదోది। ఇది ఇట్లాగా రాయాలి। తర్వాత ఫస్ట్ వరుసలో మూడోది వచ్చేసరికి మూడో వరుసలో మొట్టమొదటి అక్షరం వచ్చేసరికి ఫస్ట్ది, తర్వాత వచ్చేసరికి రెండోది, తర్వాత వచ్చేసరికి మనకు వచ్చేసరికి మూడోది, తర్వాత వచ్చేసరికి నాలుగోది, తర్వాత వచ్చేసరికి ఐదోది। ఇది ఇట్లా రాయాలండి। తర్వాత రెండో వరుస వచ్చేసరికి ఇది రెండో వరుస, ఫస్ట్ది వచ్చేసరికి ఇట్లా రాయాలి, రెండోది వచ్చేసరికి ఇట్లా రాయాలి, మూడోది వచ్చేసరికి ఇట్లా రాయాలి, నాలుగోది వచ్చేసరికి ఇట్లా రాయాలి, ఐదోది వచ్చేసరికి ఇట్లా రాయాలి। అయిపోయిందండి, ఐదోది ఇట్లా రాయాలి। తర్వాత వచ్చేసరికి అంటే రెండో వరుసలో రెండోది అంటే ఐదోది అండి। ఐదోది మాత్రము ఫస్ట్ ఇట్లా రాయాలి, తర్వాత వచ్చేసరికి ఇట్లా రాయాలి, తర్వాత వచ్చేసరికి ఇట్లా రాయాలి, తర్వాత ఇట్లాగా, తర్వాత ఇట్లాగా 1 2 3 4 5। ఇది వచ్చేసరికి ఐదోది। మరి తర్వాత వచ్చేసరికి ఇది వచ్చేసరికి నాలుగోది, ఇది వచ్చేసరికి మూడోది, ఇది వచ్చేసరికి ఒకటోది।
తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనము మీరు కనుక గమనించినట్లయితే ఇది ఆరో దానిలో మనం ఏం రాయాలి అంటే ఫస్ట్ 1, తర్వాత వచ్చేసరికి 2, తర్వాత వచ్చేసరికి 3, తర్వాత వచ్చేసరికి 4, తర్వాత వచ్చేసరికి ఇక్కడ కొమ్మ అనేది పొడుగ్గా రావాలి. తర్వాత వచ్చేసరికి మనకు వచ్చేసరికి 7వ ఇది 7వ వచ్చేసరికి నేను రాస్తున్నాను ఇక్కడ ఫస్ట్ది, తర్వాత 2ది, తర్వాత 3ది, తర్వాత 4ది, తర్వాత 5ది. ఇది వచ్చేసరికి మనకి 7ది. తర్వాత 8ది వచ్చేసరికి 8ది ఫస్ట్ది, తర్వాత 2ది, తర్వాత 3ది, తర్వాత 4ది, తర్వాత వచ్చేసరికి 5ది, తర్వాత 9ది వచ్చేసరికి మొట్టమొదటిది, తర్వాత 2ది, తర్వాత 3ది, తర్వాత 4ది, తర్వాత 5ది. ఇట్లాగా ఒక్కొక్కటి మనము 5 అక్షరాలు ఖచ్చితంగా కావాలి. మీరు కనుక గమనించినట్లయితే మళ్ళీ మొట్టమొదటి దగ్గర నుంచి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఇది 100% చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. అయితే 2 యంత్రాలు గీయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. మొట్టమొదటిది ఇది ఇట్లా 1, 2, 3, 4, 5 ఇది మొట్టమొదటిదండి. తర్వాత వచ్చేసరికి 2ది వచ్చేసరికి ఇది 2ది, ఇది 2దండి, ఇది 2ది, ఇది ఫస్ట్ది, 2ది, 3ది, 4ది, 5ది. తర్వాత వచ్చేసరికి దీనిలోనే 3ది వచ్చేసరికి ఇది, 3ది వచ్చేసరికి ఇది, తర్వాత దీనిలోనే 4ది వచ్చేసరికి ఇది, తర్వాత 5ది వచ్చేసరికి ఇది, 5ది 1, 2, 3, 4, 5. తర్వాత వచ్చేసరికి 6ది వచ్చేసరికి ఇది 1, 2, 3, 4, 5. తర్వాత వచ్చేసరికి ఇది వచ్చేసరికి 7ది 1, 2, 3, 4, 5. తర్వాత 8ది 1, 2, 3, 4, 5. తర్వాత వచ్చేసరికి 9ది. ఇట్లాగా 5 ఖచ్చితంగా గీసుకోవాలండి. గీసుకొని ఒక పేపర్లో 3 కులాల దారంతో కనుక కట్టుకున్న 2వదండి, అంటే ఇది కేవలం 1నండి. 2వది అంటే ఫస్ట్ది మీకు చూపించడం అనేది జరిగింది. ఇది వచ్చేసరికి 2వ యంత్రము. 2 కలిపి ఏ విధంగా చేసుకోవాలి అనేది మరొక వీడియోలో నేను ఖచ్చితంగా మీకు చెబుతాను. ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో కనుక చెప్పినట్లయితే ఖచ్చితంగా మీ ప్రశ్నలకి సమాధానం అనేది ఖచ్చితంగా ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఎట్లాంటి క్షుద్ర పీడలైనా సరే, తర్వాత చెడు ఆత్మలైనా సరే, ఎట్లాంటి మొండివి అయినా సరే ఈ 2 యంత్రాలు కనుక తయారు చేసుకొని ఒక తాయెత్తు రూపంలో పెట్టుకొని 3 కులాల దారంతో మెల్లో కట్టుకున్న, ఒంటి మీద వేసుకున్న ఈ 2 పక్కనే ఉండాలండి, పక్కనే ఉండాలి. దీనివల్ల ఏంటంటే ఎట్లాంటి మొండి దయ్యాలైనా సరే, భూతాలైనా సరే, శక్తులైనా సరే కాస్త మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి. ఇప్పుడు మనం చేసుకున్నామంటే అది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఖచ్చితంగా ఏంటంటే ఈ యంత్రాల ద్వారా తెలుస్తాయండి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి అనేది ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుందండి. ఈ 2 కలిపి కనుక ధరించినట్లయితే మన ఆత్మని మనము మన శరీరంలో ఉన్నటువంటి దృష్ట ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాము. అంతేకాకుండా కొంతమందికి ఏంటంటే అదే పనిగా భార్యాభర్తల తగాదాలప్పుడు భార్యకి ఎప్పుడైనా సరే ఏదైనా ఆత్మలు ఆవహించినట్లయితే కళ్ళ కింద నల్లగా చారలు అనేవి రావడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఆ సమయంలో గొడవ జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. దేవుడి అనుకూలత కనుక ఆ మగ మనిషిలో కనుక ఉన్నట్లయితే మొహం మొత్తము చికాకుగా ఉంటుందండి. ఎవరైనా సరే ఎట్లాంటి వాళ్ళైనా సరే ధూపం వేసుకొని కనుక ఇది మెల్లో కనుక వేసుకున్నట్లయితే తెలుపు, ఎరుపు, నలుపు దారంలో యంత్రం తయారు చేసుకొని కనుక వేసుకున్న
లేకపోతే ఒక రేకు మీద ఇట్లాగా ఈ పెద్ద పెద్ద అక్షరాలు కాదండి, చిన్న చిన్న అక్షరాలు రాసుకోవచ్చు. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి యంత్రం అండి. పురాతన కాలం నాటి యంత్రం మీకు తెలియపరుద్దామన్న ఆలోచనతో ఇది నేను చేయటం అనేది జరిగింది. మరలా ఏంటంటే 2 యంత్రాలు కలిపి నేను ఒకదానిలోనే రాసేటువంటి ప్రయత్నం మీకు తెలియజేస్తూ రాసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. దాన్ని ఏ విధంగా చేయాలి, విడిగా పేపర్ మీద కూడా రాసి చూపించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన 6ix9ine తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.